హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈ రోజు మనం పూరీ మసాలా కర్రీ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పూరీ మసాలా కర్రీని మనం కుక్కర్లో చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా త్వరగా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పూరీ కర్రీ చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1 యాలుక్కాయ, కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. కొబ్బరి జీడిపప్పు పేస్ట్ను ఇలా వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 ఇంచు దాల్చిన చెక్క, 1 యాలుక్కాయ, 3 లవంగాలు, సన్నగా తరిగిన 1 పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 టమాటా, టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకొని టమాటా మెత్తగా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. టమాటా ఇలా మెత్తగా అయిన తర్వాత అందులో ముందుగా మనం మిక్సీ వేసుకున్న మసాలా పేస్ట్ వేసుకొని మసాలా బాగా వేగిపోయి ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు కలుపుకోవాలి. మసాలా బాగా వేగిపోయి ఆయిల్ అంతా ఇలా సైడ్స్కి వస్తున్నప్పుడు అందులో పావు కట్ట కంటే కొంచెం తక్కువ పుదీనా, 1 రెమ్మ కరివేపాకు, 2 మీడియం సైజు బంగాళదుంపలను పైన పొట్టు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో ముందుగా మనం మిక్సీ వేసుకున్న జార్లోనే 3/4 గ్లాసు నీళ్లు పోసుకొని ఒకసారి తొలుపుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. కుక్కర్ విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయిన తర్వాత గరిటెతో కొద్దిగా మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల పచ్చి బఠానీ, నేను ఇక్కడ ఫ్రోజన్ బఠానీ వేస్తున్నాను. మీ దగ్గర పచ్చి బఠానీ ఉంటే ముందుగా ఉల్లిపాయలతో పాటే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తరువాత అరకట్ట కొత్తిమీర తరుగు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మరో 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఈ కర్రీ మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే ఇంకొద్దిగా నీళ్లను పోసుకొని కలుపుకోవచ్చు. 2 నిమిషాల తర్వాత కర్రీ మనకు ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు లాస్ట్లో 1/2 టీ స్పూన్ కసూరి మేతి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ పూరీ కర్రీ మనకు పూరీలోకే కాకుండా చపాతీలోకి కూడా బాగుంటుంది. మనకు చాలా టేస్టీగా పూరీ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి తీసుకొని పూరీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే పూరీ మసాలా కర్రీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.